కేఎల్యూ న్యూస్ ఛానల్ కి స్వాగతం। గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాసరా ట్రిపుల్ ఐటీలో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని విద్యార్థులు మంత్రి సీతక్కకు తెలియజేశారు। విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు। ట్రిపుల్ ఐటీ భ్రష్టు పట్టడానికి కారణం అప్పటి పాలకులే అని అన్నారు। 9000 మంది విద్యార్థులు ఉన్నారని సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు। రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు। రిజిస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు। అయితే ఈ సమావేశంలో విద్యార్థులు గత పాలకులని మాటికి అనడం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అక్కడే ఉండడం కొసమెరుపు। BSc కోర్స్ నుంచి ఈవెన్కి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది। ఇయర్ కూడా అలా జరిగింది, కానీ అవి కొంచెం ప్రాపర్ వర్కింగ్ లో లేవు। సో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి కొత్త ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసే విధంగా మన గవర్నమెంట్ దాన్ని తీసుకుంటుందని నేను కోరుకుంటున్నాను। గోవర్ధన్ గారికి, కలెక్టర్ గారికి, అదే విధంగా రామారావు పటేల్ గారికి, మరి మీ స్టూడెంట్స్ లీడర్ గా ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైన మన వెంకట్ గారికి, మన ఎమ్మెల్సీ దండమిటర్ గారికి, మా సోదరుడు తిరుపతి గారికి, ఎస్పీ గారికి, ఆనందరావు పటేల్ గారికి, స్టూడెంట్స్ కు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ మనకు 2005లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది। ఆనాడు ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ గారు ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిక్వెస్ట్, ఇక్కడ ప్రజలు ఆలోచన మేరకు ఇక్కడ ఒక జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని మరి ఈ యూనివర్సిటీ మనకు ప్రకటించడం జరిగింది। అది రాను రాను ఇంత పెద్దగా దాదాపు 9000 స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ లో మీరు అందరూ ఉన్నారు। కానీ గత కొంతకాలంగా అంటే చాలా సంవత్సరాలుగా చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి। అది కొంతమంది దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవచ్చు, లేకుంటే ఇంకోటి। కానీ అంతిమంగా మనము ఎన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించుకున్నాం, ఇంకా ఏమేమి సమస్యలు। ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే మనము ఒక 5 years 6 years కోర్స్ ఆఫ్టర్ దట్ వి విల్ లీవ్ ఇట్, మనం తర్వాత వెళ్ళిపోతాం। బట్ మళ్ళీ ఇంకా వచ్చే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉండకూడదు। అంటే ఫెసిలిటీస్ ఉండాలి, సేమ్ టైంలో బయట నుంచి వచ్చే పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, సెక్యూర్ గా ఫీల్ కావాలి, ఎస్ ఇది మా ఇల్లుతో సమానం, మేము ఇంట్లో ఉన్నట్టు సమయం కేటాయించుకొని మన యూనివర్సిటీకి విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా వారు ఎప్పుడు కూడా మన యూనివర్సిటీ గురించి ఆలోచిస్తూ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారు ఫిజికల్ గా లేనప్పుడు కూడా ఫోన్ ద్వారా వాకప్ చేస్తున్నారు। మిగతా ఎమ్మెల్సీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మిగతా డిస్ట్రిక్ట్ ఆనరబుల్ మినిస్టర్ డాక్టర్ సీతక్క గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, బాలమూరి వెంకట్ గారు,